కేపీసీఐడీ అటాచెస్ అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంలో మాజీ మంత్రి జోకి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కోట్లు ఖరీదు చేసే అగ్రిగోల్డ్ భూములను జోకి ఫ్యామిలీ అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సిఐడి గుర్తించింది. ఈ కేసులో మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసింది సిఐడి. A1 గా జోకి రమేష్ కొడుకు జోకి రాజు, A2 గా జోకి రమేష్ బాబాయి జోకి వెంకటేశ్వరరావును చేర్చారు అధికారులు. ఇక నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటంతో వారిపై ఏసీబీ అధికారులు పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. సిఐడి నమోదు చేసిన కేసుల్లోని పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిటున్న భూమిని సిఐడి గతంలో అటాచ్ చేసింది. అదే సర్వే నంబర్లలో ఉన్న భూమిని కొనుగోలు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి జోగి రమేష్ భూమిని కబ్జా చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం 2 వారాల క్రితం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఏపీ సిఐడి చర్యలు ప్రారంభించింది. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూముల విషయంలో జరిగిన అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో 9 మందిపై కేసులు నమోదు చేశారు. దాదాపు 10 రోజుల క్రితమే జోకి రమేష్ కుమారుడు రాజు, బాబాయి వెంకటేశ్వరరావుతో పాటు మరో 7గురిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇక ఈ అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించడంతో ఏసీబీ సైతం రంగంలోకి దిగింది. జోకి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. సోదాలు అనంతరం జోకి రమేష్ కొడుకు జోకి రాజును అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. అయితే 120B, 420, 712 సెక్షన్ 4 కింద జోకి రాజుపై కేసు నమోదు చేసింది ఏసీబీ. ఈ వ్యవహారంలో జోకి రమేష్ కుమారుడు జోకి రాజు, జోకి వెంకటేశ్వరరావుతో పాటు 7గురు ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి. అడుసుమిల్లి మోహన రామదాసు, వెంకట సీతా మహాలక్ష్మి, గ్రామ సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులపై కేసులు నమోదు చేశారు అధికారులు. మాజీ మంత్రి జోకి రమేష్ ప్రమేయంతోనే వీరంతా కలిసి అగ్రిగోల్డ్ భూముల్ని కొట్టేయడానికి సహకరించినట్లు సిఐడి గుర్తించింది. లేని భూమికి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమానికి తెరతీసినట్లు తెలిచారు. ఈ దందాలో మండల సర్వేయర్ రమేష్ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఖాతాదారుల్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ డిపాజిట్ల వ్యవహారంలో సిఐడి దర్యాప్తు కొనసాగుతుండగానే అటాచ్ చేసిన భూముల్ని కబ్జా చేసేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేసినట్లు తెలింది. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో దాదాపు 3000 గజాల భూమిని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడి పేరిట తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఖాతాదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో 2015 నుంచి కేసులు నమోదవుతున్నాయి. 2005లో సర్వే నంబర్ 88 పేరుతో 3000 గజాల భూమిని ఒకరు రిజిస్ట్రేషన్ జరగగా దానిని మాజీ మంత్రి కుమారుడు జోకి రాజు కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ క్రమంలో అప్పారావుకు చెందిన 3000 గజాల భూమినే తన భూమి అంటూ ఫెన్సింగ్ వేశారు. మాజీ మంత్రి కుమారుడి పేరుతో కబ్జా చేసిన భూమిని ఆ తర్వాత విజయవాడ కార్పొరేషన్లో కీలకంగా ఉన్న మహిళా కార్పొరేటర్ అనుచరుల పేర్లను కొంత భూమిని బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండటంతో దీనిపై చర్యలకు అధికారులెవరూ ముందుకు రాలేదు. ఎన్నికలకు ముందే భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినా అది ఫలించలేనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జోకి ఫ్యామిలీ ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అసలు విషయాలు బయటపడుతున్నాయి.